ఈ వీడియోలో రెండు మొబైల్స్ కంపారిజన్ చూద్దాం. మోటో ఎడ్జ్ 50 పవర్, అలానే వివో T4X. ఈ రెండు మొబైల్స్ మీకు 15,000 లోపల వస్తాయి. ఇంకా అక్కడ చాలా మొబైల్స్ ఉన్నాయి కదా, ఇదే ఎందుకు అంటే నా దగ్గర ఈ రెండు మొబైల్స్ ఉన్నాయి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మిగతా మొబైల్స్ నా దగ్గర లేదు. నా దగ్గర లేని మొబైల్స్ తో కంపేర్ చేయడానికన్నా ఊరికే స్పెక్స్ చదవాలి. అప్పుడు అదేదో ఉన్న మొబైల్స్ తో డీటెయిల్ గా చెక్ చేసి కంపేర్ చేస్తే బాగుంటుంది కదా. అందుకే కూర్చొని స్పెసిఫికేషన్స్ చదవడానికన్నా ఇది మంచి పని అని చెప్పి కొంచెం మీకు నాలెడ్జ్ వచ్చినట్టు ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి. సో లాస్ట్ వరకు చూడండి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ చెప్తాను, అలాగే ఏ మొబైల్ కొనాలో కూడా చెప్తాను. మన ఛానల్లో కంపారిజన్ వీడియో వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. 2 months తర్వాత మళ్ళీ ఒక కంపారిజన్ వీడియోతో వస్తున్నాము. ఇంక మొదలు పెడదాం. ఫస్ట్ వివో T4X ప్రైస్ వచ్చేటప్పటికి ప్రెసెంట్ ఈ రోజు 6GB ప్లస్ 128GB బేస్ వేరియంట్ 15,499 రూపీస్ ఉంది. ఒక 1,200 అలా ఆఫర్ ఇస్తున్నారు. మీకు 14,700 ఆల్మోస్ట్ ఒక 15,000 అనుకోండి. 15,000కి ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ మోటో G57 పవర్ బేస్ వేరియంట్ 8GB ప్లస్ 128GB తో వస్తుంది. 14,999 రూపీస్ ఉంది. అంటే 15,000 ఒక 1,000 ఆఫర్ ఇస్తున్నారు. అంటే 14,000కి వస్తుంది ఈ మొబైల్. ఇక్కడ ప్రైసింగ్ విషయంలో మాత్రం మోటో పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అన్బాక్సింగ్. రెండు మొబైల్ బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి. నెక్స్ట్ మొబైల్ మోటోలో 33 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు, వివోలో 44 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ వివో వచ్చేటప్పటికి బ్యాక్ కేసు కూడా ఇస్తారు, TPU కేసు, అలానే స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. ఈ రెండు మోటోలో ఇవ్వట్లేదు. మీకు స్క్రీన్ గార్డు రాదు, బ్యాక్ కేసు రాదు, మొబైల్ కేసు. సో ఈ రెండు మీరు బయట కొనుక్కోవాలి. దీనివల్ల అన్బాక్సింగ్ విషయంలో మాత్రం నేను ఇక్కడ వివో పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. వివో ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. మీకు సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, అలానే బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. మొత్తం పాలికార్బోనేట్ బాడీ ఇది. ఫ్రంట్ వీళ్ళు ఏ గ్లాస్ యూజ్ చేశారో అని ఎవరికి చెప్పలేదు, నాకు తెలియదు. నేను చాలా రీసెర్చ్ చేసి ఏదైనా గ్లాస్ మెన్షన్ చేశారేమో అని చెప్పి ఎక్కడ అసలు దొరకలేదు. మోటో వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అండ్ ఆల్సో సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ లేయర్ 7i ప్రొటెక్షన్ యూజ్ చేశారు. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. నెక్స్ట్ రెండు మొబైల్స్ IP64 రేటింగ్ తోనే వస్తాయి. రెండు స్ప్లాష్ రెసిస్టెన్సే. మీరు ఎక్కువ వాన్ లో ఇలాంటి వాటిలో తడపద్దు, ప్రాబ్లం అయిపోద్ది. జస్ట్ చిన్న చిన్న చినుకులకి అయితే సర్వే అవుతుంది. ఇక్కడ మెయిన్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ దేనికి ఇవ్వాలి అంటే నేను మోటోకి ఇస్తాను. ఎందుకంటే లెదర్ ఫినిష్, ఫ్రంట్ కార్నింగ్ లేయర్ 7i ప్రొటెక్షన్ యూజ్ చేశారు. దీంట్లో ఏం యూజ్ చేశారో కూడా తెలియదు. అండ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అందుకే ఇక్కడ మోటో పాయింట్ వస్తుంది. డిస్ప్లే రెండు మొబైల్స్ లో ఒకే డిస్ప్లే ఉంటుంది. 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ లో బెజల్స్ కూడా చూడొచ్చు. ఒకే సైజ్ లో ఉంటాయి. రెండు LCD డిస్ప్లేలే. ఈ ప్రైస్ రేంజ్ లో AMOLED ఇవ్వచ్చు, కానీ ఈ రెండు మొబైల్స్ లో LCD డిస్ప్లే వస్తున్నాయి. రెండిట్లో డ్రాబ్యాక్ ఇది. మామూలుగా మీరు వీడియోస్ చూసేటప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ అనిపించదు. రూమ్ కండిషన్ లో అయితే సేమ్ ఉంటాయి డిస్ప్లేలు. ఆ వీడియోస్ కలర్స్ కానీ నాకు ఎక్కడ పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. అది రూమ్ కండిషన్ లో. కానీ మనం బయట వెళ్ళాం అనుకోండి, సన్లైట్ విజిబిలిటీ మాత్రం మోటో కన్నా వివో బాగుంది. మోటో అసలు చాలా తక్కువ నిట్స్ తో వస్తుంది బ్రైట్నెస్. అండ్ ఆల్సో నాకు అంతగా అనిపించలేదు డిస్ప్లే. బయట చూసేటప్పుడు మాత్రం వివోనే బెటర్ అనిపించింది. అండ్ రూమ్ కండిషన్ లో మాత్రం రెండు ఒకటే నాకు సేమ్ అనిపించాయి. వీడియోస్ చూసేటప్పుడు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. కలర్స్, డీటెయిల్స్, బ్లాక్స్ అన్ని బాగున్నాయి. ఆ ప్రైస్ రేంజ్ కి LCD డిస్ప్లేలో ఎంత మాత్రం ఉండాలో అంతే ఉన్నాయి రూమ్ కండిషన్ లో. మీరు ఇంట్లో మొబైల్ యూజ్ చేస్తే పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు, కానీ బయటకి వెళ్తే మాత్రం వివోనే బాగుంది. సో నేను ఇక్కడ వివో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ సౌండ్. రెండు మొబైల్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. వివోలో సూపర్ ఆడియో అని ఉంటుంది, మోటోలో వచ్చేప్పటికి డాల్బీ అట్మాస్ ఇస్తున్నారు. సో ఈ ప్రైస్ రేంజ్ లో డాల్బీ అట్మాస్ ఇవ్వడం అంటే గ్రేటే. సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా వింటున్నప్పుడు మోటో చాలా బాగుంది వివో కన్నా. ఒకసారి మీరు వినండి. అండ్ అంతేకాదు మోటోలో ఎక్స్ట్రాగా 3.5mm జాక్ కూడా ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి నేను మోటో పాయింట్ ఇస్తాను ఇక్కడ. నెక్స్ట్ బ్యాటరీ. రెండు మొబైల్స్ పెద్ద మొబైల్స్. బ్యాటరీ విషయంలో మాత్రం వివోలో 6500 mAh బ్యాటరీతో వస్తుంది, మోటో 7000 mAh బ్యాటరీతో వస్తుంది. వివోలో 44 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు, మోటోలో జస్ట్ 33 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా అసలు టోటల్ గా ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది అంటే ఈ రెండు మొబైల్స్ ని డ్రైన్ చేయడానికి మాకు దోలు తీరిపోయింది. అసలు ఛార్జింగ్ అవ్వట్లా. ఎందుకంటే రెండు LCD డిస్ప్లేలతో వస్తాయి. LCD డిస్ప్లేలు చాలా తక్కువ తీసుకుంటాయి ఛార్జింగ్. అందులో ఇంకా అలా మూవీస్ పెట్టి వదిలేసాం చాలాసేపు. నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ, అమెజాన్ ప్రైమ్ లో ఒక మూవీ, మూవీస్ పెట్టి అలా వదిలేస్తే ఇక్కడ నేను చాట్ ఇస్తాను చూడండి. షాకింగ్ గా వివో వచ్చేటప్పటికి 13 hours 5 minutes వచ్చింది. దీనిలో 6500 mAh బ్యాటరీ ఉండేది. మోటోలో 7000 mAh బ్యాటరీ ఉన్నా ఇది వచ్చేటప్పటికి 12 hours 45 minutes వచ్చింది. ఒక 20 minutes వివోనే ఎక్కువ వచ్చింది, ఆప్టిమైజేషన్ వల్ల అని చెప్పొచ్చు. సో ఇక్కడ బ్యాటరీ కూడా నేను వివో పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ర్యామ్ అండ్ స్టోరేజ్. వివోలో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ యూజ్ చేశారు. LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 3.2 స్టోరేజ్ ఉంటుంది.
మోటోలో స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ Dimensity 7300 ప్రాసెసర్, ఈ కొత్తగా వచ్చిన స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ సేమ్ గా పర్ఫామ్ చేస్తాయని చెప్పొచ్చు. సో పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. మామూలుగా నార్మల్ యూస్ కే ఈ మొబైల్ సెట్ అవుతాయి. మీరు గేమింగ్స్ ఇలాంటి వాడాలనుకుంటే ఈ మొబైల్స్ అసలు వద్దు, నేనైతే సజెస్ట్ చేయను. ఏదో క్యాండీ క్రష్ ఇవి ఆడుకుంటా అంటే ఓకే, కానీ పెద్ద పెద్ద గేమ్స్ ఆడతాను అనుకుంటే రెండు మొబైల్స్ వద్దు. ఇంకా నార్మల్ యూస్ కి రెండు బాగానే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. ఇంకా ఇంట్లో పెద్ద వాళ్ళకి కూడా బాగానే ఉంటాయి. ఎలాంటి ల్యాగ్స్ ఇలాంటివన్నీ సాఫ్ట్వేర్ విషయంలో మీరు కొంచెం దీంట్లో చూడొచ్చు, కానీ మామూలుగా పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం పెద్దగా ఏం ఉండవు. రెండు సేమ్ అనే చెప్పుకోవచ్చు. నేను రెండింటికి పాయింట్ ఇస్తాను ఇక్కడ. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే రెండిట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. వివోలో 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. మోటోలో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండు జస్ట్ 8 మెగాపిక్సెల్ తోనే వస్తున్నాయి. ఫోటోస్ మీకు పక్కనే వేస్తాను చూడండి. ఇది పోర్ట్రేట్ ఫోటో, రెండిట్లో 1x లో తీసిన ఫోటో. బ్యాక్ సైడ్ సన్ ఉంది, దాన్ని కూడా గమనించవచ్చు మీరు. ఇక్కడ ప్రాసెసింగ్ అవన్నీ కానీ చూసుకుంటే మోటో చాలా బాగా చేసింది. వివో మళ్ళీ పేల్ కలర్ లో వస్తుంది. స్కిన్ అసలు ఏందో కొంచెం పేల్ కలర్ లో చాలా దారుణంగా ఉంది. మోటో పర్లేదు, కలర్స్ కొంచెం బాగానే మేనేజ్ చేసింది, సాచురేషన్ పెంచి ఏదో పర్లేదు. కానీ వివో అన్ని మీరు ఫోటోస్ పక్కనే వేస్తారు చూడండి. వివో ఏదో ఒక రకంగా ఉన్నాయి ఫోటోస్. అండ్ ఈ ఫోటోస్ లో మామూలుగా వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చూడండి, చాలా బాగా చేస్తుంది మోటో. వివో అంతగా చేయట్లేదు, కలర్స్ కూడా ఏదో రకంగా వస్తున్నాయి. మోటోలో కొంచెం వైబ్రెంట్ గా చేస్తుంది, బాగున్నాయి కూడా. అండ్ మీరు 2x లో కూడా తీసుకోవచ్చు మోటోలో. దీంట్లో వచ్చేటప్పటికి ఓన్లీ 1x ఉంది వివోలో. ఇవి 2x ఫోటోస్, ఇవి కూడా బాగా వస్తున్నాయి, నాకు అన్ని నచ్చాయి. ఈ ప్రైస్ రేంజ్ లో మంచి ఫోటోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఇవి నార్మల్ ఫోటోస్ రెండు మొబైల్స్ లో. ఇవి 1x లో తీసిన ఫోటోస్, నార్మల్ ఫోటోస్ ఇప్పుడు 2x లో. ఇవి కూడా బాగానే ఉన్నాయి రెండు మొబైల్స్ లో, ఓకే. కానీ నాకు మోటో కొంచెం బాగా నచ్చాయి. అలానే ఇవి సెల్ఫీ ఫోటోస్, ఇవి కూడా చూడండి. మోటో కొంచెం బ్లర్ మరీ ఓవర్ గా చేస్తుంది, కానీ బాగానే ఉన్నాయి కంపేర్ టు వివో ఏంటో చాలా స్మూత్ గా చేస్తుంది. అక్కడ నేను బ్యూటీ ఏం ఆన్ చేయలేదు, స్టిల్ వివో వచ్చేటప్పటికి చాలా స్మూత్ గా చేస్తుంది. జూమ్ చేస్తే డీటెయిల్స్ కూడా కొంచెం బెటర్ గా నాకు మోటోలోనే అనిపించాయి. సెల్ఫీ ఫోటోస్ కూడా, కలర్స్ అవన్నీ నాకు మోటోలో బాగా నచ్చాయి సింపుల్ గా చెప్పాలంటే. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి వివోలో 4K 60 FPS లో తీసుకోవచ్చు. మోటోలో వచ్చేటప్పటికి 2K 30 FPS లో తీసుకోవచ్చు. అండ్ అలానే సెల్ఫీ కెమెరా కూడా వివోలో వచ్చేటప్పటికి 1080p 30 FPS లో తీసుకోవచ్చు. కానీ మోటోలో 2K 30 FPS ఉంది. ఒకసారి రెండు వీడియోస్ చూడండి, బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాది. ఈ వీడియో రెండు కెమెరాల్లో తీస్తున్నాము. వివోలో 4K 30 FPS లో తీసుకోవచ్చు, మోటోలో 2K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి ఎలా ఉన్నాయి చూడండి. నేను నడుస్తూ ఉన్నాను, మీకు స్టెబిలైజేషన్ ఏమాత్రం వస్తుందో చెక్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కలర్స్ అవి కూడా చెక్ చేసుకోండి. ఇది రెండు మొబైల్స్లో సెల్ఫీ వీడియో. మోటో ఏంటంటే చాలా దగ్గరికి వచ్చేసింది, మొహం మీదకి వచ్చేసింది. నేను చేతులు అయితే రెండు డిస్టెన్స్గానే పెట్టుకున్నాను, ఒకే డిస్టెన్స్లో. కానీ వివో కొంచెం దూరంగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది 1080p 30 FPS తీసుకోవచ్చు. మోటో వచ్చేటప్పటికి 2K 30 FPS తీసుకోవచ్చు. ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. అటు ఇటు లైటింగ్ అయితే ఉంది, చెట్లు ఉన్నాయి, దాని తగ్గట్టు నాకు సన్లైట్ అయితే పడుతుంది. ఇంకా వాయిస్ ఎలా వస్తుందో చెక్ చేసుకొని డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. నాకు ఈ వీడియోస్లో కూడా కొంచెం కలర్స్ అవన్నీ మోటోలోనే బాగా నచ్చాయి వివో కన్నా. సో ఓవరాల్గా కెమెరా విషయంలో మాత్రం మోటో బాగుంది వివో కన్నా. సో ఇక్కడ నేను మోటోకి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ఫైనల్గా సాఫ్ట్వేర్. వివోలో వచ్చేటప్పటికి Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు Android 15 ఉంది, అండ్ FunTouchOS 15తో వస్తుంది. కానీ మోటో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో వస్తుంది కొత్తగా. ఇప్పుడు Android 16తో వచ్చే మొబైల్ ఇదే మోటో నుంచి. అండ్ మోటో UI ఉంటుంది. మీకు యాప్ లాక్ ఇలాంటివి రెండిట్లో ఉంటాయి. దీనిలో మోటో సెక్యూర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలనుకుంటే అక్కడ యాప్ లాక్ ఉంటుంది. దీనిలో మామూలుగా మీరు సెర్చ్ చేస్తే యాప్ లాక్ అని వచ్చేస్తుంది. అండ్ ఇంకా మెయిన్ గా మీరు కాల్ రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే దీనిలో కస్టమ్ డైలర్ వస్తుంది వివోలో. సో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతలకి వినిపించదు, కానీ మోటోలో గూగుల్ డైలర్ తో వస్తుంది. మీరు కానీ కాల్ రికార్డ్ చేస్తే అవతలకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఓవరాల్ గా ఏది స్మూత్ గా ఉంటుంది అంటే మోటో కన్నా వివో చాలా స్మూత్ గా ఉంటుంది, అందులో నో డౌట్. దీనిలో FunTouchOS ఉంది, దీంట్లో ఆరిజిన్ OS ఇంకా రాలేదు. ఇది ఎప్పుడో మార్చిలోనో ఎప్పుడో ఇస్తారు వాళ్ళు, ఇంకా 2026 సెకండ్ హాఫ్ లో ఎప్పుడో ఇస్తారు. స్టిల్ మోటో UI కన్నా ఈ FunTouchOS బెటర్. మీకు ల్యాగ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఫీల్ అవుతారు మీరు ఎక్కువ రోజులు యూస్ చేస్తే. కానీ వివో చాలా బెటర్ ఉంది. ఆ యానిమేషన్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు. ఇక్కడ యాప్స్ ఓపెన్ అయ్యేది, క్లోజ్ అయ్యేది, ప్రతి ఒక్కటి మీకు వివోలో బాగుంటాయి కంపేర్ టు మోటో కొంచెం ల్యాగ్ గానే ఉంటుంది. వీళ్ళు అసలు ఇది ఫిక్స్ చేయకపోతే వీళ్ళు ఎంత మంచి మొబైల్స్ రిలీజ్ చేసినా వేస్ట్. ఈ UI అనేది కొంచెం ఫిక్స్ చేయాలి వీళ్ళు. ఏదో స్టాక్ ఆండ్రాయిడ్ అంటున్నారు కానీ ఆ ల్యాగ్ అయితే ఉంది. సో నేను ఆ స్మూత్నెస్ ఇవన్నిటి కోసం నాకు అవి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను వివోకి ఇస్తున్నాను పాయింట్. ఫైనల్ గా సర్వీస్ సెంటర్స్. ఇక్కడ సర్వీస్ సెంటర్స్ కూడా వివో చాలా ఎక్కువ ఉంటాయి. మీకు చిన్న చిన్న టౌన్లలో కనబడుతుంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కానీ మోటో అలా కాదు, ఓన్లీ సిటీస్ లో ఉంటాయి. అండ్ వివో సర్వీస్ కూడా కొంచెం బాగుంటుంది మోటోతో కంపేర్ చేస్తే. అందుకని చెప్పి ఇక్కడ కూడా నేను సర్వీస్ కి వివోకే పాయింట్ ఇస్తాను. టోటల్ గా ఇవి పాయింట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఏ మొబైల్ కి ఏ పాయింట్ వచ్చిందని. ఇంకా ఇవన్నీ కాదు, ఈ రెండు మొబైల్స్ లో ఏది కొనుక్కోవాలి అంటే ఏది వద్దు. నిజంగా ఏ మొబైల్ కొనద్దు. 15,000 లో దీనికన్నా మంచి మొబైల్ Realme P3 అని ఉంటుంది, దాన్ని కొనుక్కోండి. దాంట్లో AMOLED స్క్రీన్ ఉంటుంది,
మంచి ప్రాసెసర్ ఉంటుంది, అన్ని బాగుంటాయి దాంట్లో. ఈ 2 మొబైల్స్ కొనద్దు. మరి ఎందుకు ఈ వీడియో చేసామంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు జస్ట్ ఫర్ నాలెడ్జ్ అంతే. మీరు టెక్ వీడియోస్ చూస్తున్నారు అంటేనే మీకు నాలెడ్జ్ కోసం చూస్తున్నట్టు. నా దగ్గర ఆ మొబైల్ లేదు రియల్మీ P3, లేకపోతే ఉంటే అదే చేసుంటాను. స్టిల్ అది లేకపోయినా ఈ 2 మొబైల్స్ గురించి నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. వాళ్ళు ఏదో సజెస్ట్ చేస్తున్నారు, నేనైతే 2 మొబైల్స్ వద్దనే చెప్తాను. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ 2 మొబైల్స్ లో ఏదైనా కొనాలనుకుంటే కూడా ఈ వీడియో చూపించండి చాలు. అప్పుడు లాస్ట్కి డిసైడ్ అయిపోతారు ఏది కొనకూడదని. ఆ రియల్మీ P3 కొనుక్కోండి, చాలా బాగుంటుంది 15,000 లో. ఓవరాల్ గా ఇది నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కోసం చాలా కష్టపడి టెస్ట్ చేసాము. ఫైనల్ గా ఆ మొబైల్ కొనుక్కోమని చెప్తున్నా కానీ ఈ వీడియో కోసం నేనైతే చాలా కష్టపడ్డాను. మీకు కనబడుతుంది ఎఫెక్ట్స్ వీడియోలోనే. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు మా క్వాలిటీ, నేను చెప్పే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంత మంచిగా వేరే దగ్గర దొరకపోవచ్చు, చాలా కష్టపడి చేస్తున్నాం. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ లో హైప్ అనే బటన్ ఉంటుంది, మీకు కొన్ని హైప్ పాయింట్స్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అవి ఇవ్వండి. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్. మీరు చూస్తున్నారు కాబట్టి మనం రోజు చేయగలుగుతున్నాం. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకురాగలుగుతాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.